ఈ ప్రాజెక్ట్ అనేది దేశం మొత్తం మన వైపు చూస్తుంది. ఈ ప్రాజెక్టు అసలు ఇది కంప్లీట్ చేయగలుగుతారా వీళ్ళు చేయగలుగుతారా అని. ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ద కంట్రీ. వాట్ వీ హావ్ డన్ నోబడీ ఎల్స్ హస్ డన్ ఇన్ ఎవర్ బిఫోర్. నోబడీ హస్ ఎవర్ డన్ ఎవర్ బిఫోర్. ఈదర్ దీస్ థింగ్స్ వుడ్ బికమ్ the biggest slums or they could actually become the most beautiful areas for a poor man. దాంట్లో జరగాలనంటే స్లమ్స్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియాస్ ఫర్ ద పోర్ మ్యాన్ కింద కన్వర్షన్ జరగాలనంటే మనసా వాచా కర్మను అందరం కమిట్ కావాలి. సో 1-2 సార్లు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకోండి, 1-2 సార్లు దాన్ని చెకప్ చేసుకోండి, 1-2 సార్లు ప్రతి విషయంలోనూ ప్లానింగ్ జరగాలి. అందరు కమిట్ కమ్మని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫౌండేషన్ బేస్ till your 5th class, which is actually the most important age for child development. As before the child reaches the age of 8, 100% of his brain is developed. So in that category, you want to give some specialized coaching with specialized people who have thorough knowledge on that particular subject. That is what your endeavor is. And you're also ensuring in this process that every 35 students or 40 students, whatever is that norm, what actually should be the norm, there the number of students to number of teachers is remaining the same. So when the intentions are noble, only thing is we should make a vision where the transition what we spoke about is applicable everywhere. చేసే ప్రతి అడుగులో కూడా we are improving the quality of schools, we are improving the quality of education, we are improving the quality of teaching. See, when these 3 parameters are coming into the picture, quality of education is improved, quality of teaching is improved, quality of infrastructure is improved. When these 3 are the rhyme words, every district headquarters and every corporation, so that means probably we would have entire 13 district headquarters and probably 3 corporations other than the district headquarters are probably Rajahmundry, Tirupati and Vijayawada. So probably 16 places. ఈ 16 ప్లేసెస్లో ఒక 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్, ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 30 అంటే 6 మందికి అవకాశం ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే 10 మందికి అవకాశం ఇచ్చినా పర్వాలా, 50 ఎకరాలు. 3 ఏళ్లలో 100 కోట్లు పెట్టాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, విల్ గివ్ ల్యాండ్ ఫ్రీ, 5 acres, 6 అనుకుంటే 30 ఎకరాలు, 100 కోట్లు పెట్టాలా, 3 ఏళ్ల లోపల పెట్టాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో టోటల్గా టెరిషరీ కేర్ అన్నది ఒక డిఫరెంట్ లీగ్లోకి వెళ్ళిపోతుంది విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దిస్ టైం 16 మెడికల్ కాలేజ్, టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజెస్ మీద మనం పెడతాం, ఇక్కడ ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తాం, మన కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ ల్యాండ్. దీని మీద సీరియస్గా ఒక నెలలో ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రతి ఇంపార్టెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ కార్పొరేషన్లో మంచి లొకేషన్లో ఒక 50 ఎకరాల నుంచి 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు డిపెండింగ్ అపాన్. కొంతమంది అదే పనిగా రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు. మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో, పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే. ఆ పాస్ సర్టిఫికెట్ తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకిస్తారా, లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించిన ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లలను చేయి పట్టుకుని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం. అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకుని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము, మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు. ఆల్ ద టీచింగ్ హాస్పిటల్స్, మనకున్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ వార్డ్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ కావాలి. సో వాట్ ఎవర్ ఇంప్రూవైజేషన్ దట్ నీడ్స్ టు కమ్ అప్ దేర్, ఫస్ట్ ఫోకస్ దాని మీద బెటర్. దెన్ బియాండ్ టీచింగ్ హాస్పిటల్స్, డూ వీ హ్యావ్ ద స్కోప్ టు ఇంప్రూవైజ్ ది CHCs, ది ఏరియా హాస్పిటల్స్, అవి కూడా డూ అ స్టడీ. అండ్ వేర్ ఎవర్ యూ థింక్
దట్ ఇంప్రొవైజేషన్ స్కోప్ ఉంది అని అనుకుంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఏదైతే చేయాలో అది చేయండి. బికాజ్ అది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చేయాలనుకున్న చేయలేం. సో దానికి ఎట్లాగో మన నాడు నేడు ప్రోగ్రామ్స్లో ఎనీవే వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో ఫస్ట్ దాంట్లో ఫోకస్ దీని మీద పెట్టి ఇది ఒకవేళ అంతో ఇంతో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకా కొంత ఇంప్రూవ్ చేసే దానికోసం నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పీడియాట్రిక్ వార్డ్స్ ప్రతి హాస్పిటల్లోనూ ఉండేట్టుగా చూసుకున్నాం. సో ఈ పీడియాట్రిక్ వార్డ్స్ అనేది later it can be used for even mothers also, pregnant ladies కూడా సేమ్ థింగ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఏదో నష్టం వచ్చేది ఏమి ఉండదు. సో దానికి ఖచ్చితంగా ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ సిహెచ్సి హాస్పిటల్స్ వరకు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోండి. పిల్లలకి ఏదైనా జరిగిన వెంటనే యూ హ్యావ్ సమ్ ఫెసిలిటీ, అవర్ ఓన్ ఫెసిలిటీస్ టు ఇమీడియట్లీ అటెండ్ టు ఇట్. ఆ రోజుకి బేసిక్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు అన్న మాట రాకూడదు. 104 ఓనర్షిప్, how in the district are we handling 104 అనేది biggest challenge. 104 is going to be the single source connectivity. కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, బీ ఇట్ suggesting quarantine or home isolation, be it any of these aspects, somebody makes a phone call to 104, the quality of redressal is going to clearly define whether we are successful in dealing with this or whether we have failed in dealing with this. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. 104 అనేది మనసా వాచా కర్మన, you need to own that number. Anybody who's making a phone call to 104, please make sure that he's satisfied. Person should be satisfied. Our promise is within 3 hours we will deliver whatever needs to be done. If it is home isolation, immediately our doctors suggest, after speaking to the person, if they suggest home isolation, then within 3 hours house ku kit cheerpovali, where you're seeing Nadu Nedu come in a very big way. There's a huge amount of transformation what is taking place, where the schools are being transformed, where specific address is being made to improve the infrastructure in schools, English medium being brought into the schools, CBSE now being brought into schools. In the first phase we've tackled 15,650 schools. Going forward in the second phase we're trying to tackle 16,000 and odd schools in the second phase, where school infrastructure is taking a huge upliftment. Similarly, the health infrastructure also, because of the fact that we are not blessed with tier 1 cities like Hyderabad, Bangalore and Chennai, there is a shortfall in specialized hospital care. So to address that, we are going in a very aggressive, we're going very aggressively to uplift the existing infrastructure to national standards, starting from village clinics at the village level, to upgradation of PHCs, to upgradation of CHCs, to upgradation of area hospitals, to upgradation of the existing teaching hospitals and medical colleges, and also adding 16 more teaching hospitals and medical colleges to the system, so as to make sure that super specialty hospitals and availability of doctors are available at the parliament level itself. And agriculture also is one area where we brought in a huge transformation, starting with RBKs, Raitu Bharosa Kendras. Transparency is the buzzword in these RBKs. Quality is quality of seed, fertilizers and pesticides. Supply of these items, quality guaranteed items, is also the buzzword in these RBKs. So now with these RBKs we are moving further to improve the agri infrastructure at the village level, where primary processing, assaying equipment, construction of godowns, construction of cold rooms is also contemplated at the village level. So this is a huge, and also secondary food processing units also coming up at every parliament level. So all these are being contemplated, which requires a lot of your support, where agri infrastructure would be taking a facelift from what we are to what we would be tomorrow. And similarly, in order to motivate the women to send their children to schools, an attempt is being made to motivate mothers so that children are not taken to work with them, and rather they are admitted into the schools. And for that, Ammavadi program is being launched. So these are the 3 major programs of real upliftment of women, what is taking place, for which we also need your support.